శ్రీనివాస్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి తన కిడ్నీ అమ్మేయటానికి లక్ష్మి నిర్ణయించుకుంటుంది. ఇక దాంతో వాణి, అత్తయ్య వద్దత్తయ్య, దయచేసి మీరు మీ కిడ్నీ అమ్మొద్దు, ఇంటి స్థలం ఉంది కదా దాన్ని తాకట్టు పెడదామని చెప్పి వాణి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో కుటుంబం మొత్తానికి ఉన్నదే ఒకే ఒక ఉమ్మడి ఆస్తి, ఆ ఆస్తిని అలా ఎలా అమ్మేస్తారు అని చెప్పి సంతోష్, హరీష్ ఇద్దరు కూడా అడ్డుపడుతూ ఉంటారు. దాంతో లక్ష్మి శ్రీనివాస్కి ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవాలో అర్థం కాక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య, జానుకి తులసికి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను అత్తయ్య, వాళ్ళే డబ్బు అడ్జస్ట్ చేస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటే, వద్దమ్మా, అత్తింటికి వెళ్ళిన ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకు ఈ విషయం చెప్పొద్దు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో వాణి కూడా ఏమీ చేయలేక ఎంతగానో బాధపడుతూ కనీసం యాక్సిడెంట్ అయిన విషయమైనా జాను వాళ్ళకి ఫోన్ చేసి చెప్దాము అని వాణి ముందుగా జానుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ టైంలో జై, జాను ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. జై జానుతో, జాను, ఇకపై మన మధ్య ఉన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోయినట్టే, నీకోసం నేను కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తాడు. ఇక ఇంతలో జానుకి ఫోన్ వస్తుంది. వాణి ఫోన్ చేసి, జాను అర్జెంటుగా నువ్వు సిటీ హాస్పిటల్కి రావాలి అని అంటూ ఉంటే, ఎందుకు వదినా, ఏమైంది అని అంటూ ఉంటే, అప్పుడు మామయ్య గారికి యాక్సిడెంట్ అయింది, ప్రస్తుతం ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉంది, డాక్టర్లు వెంటనే సర్జరీ చేయాలంటున్నారు అని చెప్పగానే జాను ఏడుస్తూ జైకి ఒక్క మాట కూడా చెప్పకుండా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా చూస్తున్న జై, ఇదేంటి జాను అలా పరిగెడుతుంది, కొంపదీసి నా గురించి నిజం తెలిసిపోయిందా, జానుకి నిజం తెలిసిపోతే అది తన దగ్గరే ఆగిపోవాలి, అలా కాదని అందరికీ ఈ విషయం చెప్తానంటే నేను చూస్తూ ఊరుకోను, నా గురించి నిజం తెలుసుకుంటే జాను అయినా సరే నా చేతుల్లో చావాల్సిందే, ఇప్పుడే తనని చంపేస్తాను అని చెప్పి జై రివాల్వర్ తీసుకొని జాను వెనకాలే కారులో వెళ్తూ ఉంటాడు. జాను, జాను, ఎప్పటికీ నీకు నా గురించి నిజం తెలియకూడదని అనుకున్నాను, కానీ నువ్వు ఇలా నా గురించి నిజం తెలుసుకునే రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు, ఇప్పుడు నా చేతుల్లో చావడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు, ఐఎమ్ సారీ జాను అంటూ జై గన్ తీసుకొని జాను వెనకాల వస్తూ ఉంటాడు. ఇక జాను ఆటోలో ఒక హాస్పిటల్కి వస్తుంది. దాంతో జై, ఇదేంటి జాను హాస్పిటల్కి ఎందుకు వచ్చి ఉంటుంది అని చెప్పి రివాల్వర్ని కారులోనే దాచిపెట్టి జానుని ఫాలో అవుతూ ఉంటాడు. జాను లోపలికి వస్తుంది. లక్ష్మిని చూడగానే బోరుమని ఏడుస్తూ ఉంటుంది. వాణి, లక్ష్మి వీళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడే జై అక్కడికి వచ్చి చాటుగా ఉండి ఇదంతా కూడా చూస్తూ జాను హాస్పిటల్కి ఎందుకు వచ్చి ఉంటుంది అని చెప్పి చూస్తూ ఉండగా, ఇక అప్పుడు నాన్నకి ఇప్పుడు ఎలా ఉందని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఓ, వీళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగోలేదా, అందుకే జాను పరుగు పరుగున హాస్పిటల్కి వచ్చిందా, అయినా నాతో ఒక మాట చెప్పుంటే నేనే తీసుకొచ్చేవాడిని కదా, ఇలా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా తనే పరిగెత్తుకుంటూ వచ్చేసరికి నా గురించి నిజం తెలిసిపోయిందేమో అనుకున్నాను అని చెప్పి జై అనుకుంటాడు. ఆపరేషన్ చేయాలంటున్నారు జాను అని చెప్పి వాణి అంటూ ఉంటుంది. అమ్మ, మరి ఆపరేషన్ చేయడానికి డబ్బులు అని అంటూ ఉంటే, అవసరం లేదు జాను, డబ్బులు సమకూరాయని చెప్పి జానుకి లక్ష్మి అబద్ధం చెప్తుంది. ఇక ఆ తర్వాత అక్కకు ఈ విషయం తెలుసా అని చెప్పి జాను అంటూ ఉంటే, నేను వెళ్ళి చెప్తాను అని వాణి పక్కకు వెళ్ళి తులసికి ఫోన్ చేస్తుంది. తులసి, మామయ్య గారికి యాక్సిడెంట్ అయింది అని వాణి చెప్పగానే తులసి ఏడుస్తూ, వదిన, ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటే సర్జరీ అంటే డబ్బులు చాలానే అవుతాయి కదా, ఎంత అవుతున్నాయి అంటున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో వాణి ఏడుస్తూ ఏమీ మాట్లాడకపోవడంతో, ప్లీజ్ వదిన, దయచేసి నువ్వైనా నిజం చెప్పు, అమ్మను అడిగితే ఎలాగో చెప్పదు అని అంటూ ఉంటే, 10 లక్షలు అవుతాయి అంటున్నారు తులసి, అత్తయ్య మావిని బతికించుకోవడం కోసం కిడ్నీ అమ్మటానికి కూడా సిద్ధపడ్డారు అని చెప్పి వాణి తన బాధనంతా కూడా తులసికి చెప్పుకొని బాధపడుతూ ఉంటే, తులసి ఏడుస్తూ, వదిన, మీరేం కంగారు పడకండి, నా తల తాకట్టు పెట్టైనా సరే 10 లక్షలు తీసుకువస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అంత డబ్బు తీసుకురావాలంటే నీకు కూడా కష్టమే కదా తులసి అని చెప్పి వాణి అంటూ ఉంటే,
మరేం పర్వాలేదు వదినా, ఏదో ఒక విధంగా తీసుకువస్తాను అని చెప్పి తులసి వానికి మాటిస్తుంది. ఇక ఆ తర్వాత ఎలాగైనా సరే నాన్నను బతికించుకోవాలి అని చెప్పి తులసి మావయ్య గారిని అడగడమే కరెక్ట్ అనుకొని బసవరాజు దగ్గరికి వచ్చి బసవరాజు కాళ్ళు పట్టుకొని, మావయ్య మీకు దండం పెడతాను మావయ్య, అక్కడ నాన్నకు యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్య ఉన్నారు, సర్జరీ చేయాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారట. ప్లీజ్ మామయ్య, ఇప్పుడు మీరే మాకు సాయం చేయాలి, మీరు సాయం చేస్తేనే మా నాన్న బతుకుతారు అని చెప్పి ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో బసవరాజు, సరే అమ్మా 10 లక్షలే కదా ఇస్తాను, ఇదిగో తీసుకో అంటూ డబ్బులు ఇస్తూ, ఈ 10 లక్షలు ఇచ్చినందుకు నువ్వు నాకు ఒక సాయం చేయాలి. ఇకపై మీ అన్నయ్య హరీష్కి ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదని రాతపూర్వకంగా మీ అన్నయ్య చేత నువ్వు సంతకం పెట్టించాలి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. దాంతో తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్నయ్య చేత సంతకం పెట్టిస్తే అన్నయ్య జీవితం నాశనం అయిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దాంతో బసవరాజు, నువ్వే ఆలోచించుకోమ్మా, అక్కడ మీ నాన్న ప్రాణం ముఖ్యమా, మీ అన్నయ్య కాపురం ముఖ్యమా, నువ్వే ఆలోచించుకో అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క, సరే తులసి, నువ్వు మీ అన్నయ్య కాపురం గురించి, తన కాపురం చెడిపోతుందని బాధపడుతున్నట్టున్నావు, నీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అంకుల్ ఇచ్చిన ఆప్షన్ కాకుండా నా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది. అదేంటంటే నువ్వు సిద్ధుకి విడాకులు ఇస్తున్నట్టుగా రాతపూర్వకంగా రాసిచ్చి సంతకం పెట్టి నువ్వు సిద్ధు జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి, ఇంకెప్పుడు కూడా నువ్వు సిద్ధు జీవితంలోకి రాకూడదు, అలా అని రాసిచ్చి సంతకం పెడితేనే ఆ 10 లక్షలు నేను ఇస్తాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఇక దాంతో తులసి, నాన్న ప్రాణం కంటే నాకు ఏది ముఖ్యం కాదు అనుకొని, సరే కనిష్క, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను, సంతకం పెడతాను అని చెప్పి ఏడుస్తూ సంతకం పెట్టబోతూ ఉంటే అప్పుడే సిద్ధు అక్కడికి వస్తాడు. ఒక్క నిమిషం తులసి, నువ్వు సంతకం పెట్టాల్సిన అవసరం లేదు, జరిగిందంతా కూడా నాకు తెలుసు అని అంటూ ఉంటే, సిద్ధు నువ్వు మధ్యలో అడ్డు రాకో, తులసి నీకు విడాకులు ఇస్తానని, నీ జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతానని నాకు మాట ఇచ్చింది అని అంటూ ఉంటే, చూడు కనిష్క, మాట ఇవ్వడం అంటే అవతలి వాళ్ళకు మంచి చేసే విధంగా ఉండాలి, అంతేకాని ఇలా చెడు చేసే విధంగా కాదు. నువ్వు ఇలా విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించుకోవడం, ఈ సిచ్యువేషన్ని వాడుకోవడం చాలా తప్పు అంటూ సిద్ధు కనిష్కకు బుద్ధి చెప్తూ ఉంటాడు. సిద్ధు, నన్నే తప్పు పడతావా, అయినా ఈ దరిద్రం మధ్యలో రాబట్టే కదా మన ఇద్దరికి పెళ్ళి ఆగిపోయింది, అదే ఇది మన మధ్యలోకి రాకపోయి ఉండుంటే ఈ పాటికి పెళ్లి చేసుకొని మనం సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని చెప్పి కనిష్క అంటూ ఉంటే, నా భార్యను దరిద్రం అంటావా అంటూ సిద్ధు ఒక్కసారిగా కనిష్క చెంప పగలగొడతాడు. తులసి, నీకు కావలసిన డబ్బు నేనిస్తాను, మావయ్యని మనం బతికించుకుందాం, నాతో రా అంటూ సిద్ధు తులసిని తీసుకొని బయటకు వస్తాడు. లాస్ట్ మినిట్లో సిద్ధు రావడం వల్ల ప్లాన్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది అని చెప్పి కనిష్క అనుకుంటూ ఉంటుంది. సిద్ధు తులసిని ఒక చోట నిలబడమని చెప్పి 10 లక్షలు అప్పు తీసుకొని వస్తాడు. తులసి అంటూ డబ్బుతో ఉన్న సూట్ కేసుని తులసి చేతిలో పెడుతూ తులసిని హాస్పిటల్కి తీసుకుని వచ్చి రిసెప్షన్లో డబ్బు మొత్తం కూడా కట్టేస్తాడు. ఇక దాంతో లక్ష్మి, బాబు సిద్ధు, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, నీ కాళ్ళు పట్టుకుందామంటే నాకన్నా చిన్నవాడివైపోయావు అని అంటూ ఉంటే, అక్క ఏంటక్క నువ్వు, ఇది మన కుటుంబం, మన కుటుంబంలో ఎవరికైనా సమస్య వస్తే మనమే కదా తీర్చుకోవాల్సింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. చూసారా సిద్ధుది ఎంత మంచి మనసో, 2 కొడుకులున్నారు, అయినా కూడా ఏమీ చేయలేని చేతకాని మొకాల్లా ఇక్కడ కూర్చొని ఉన్నారు, కానీ సిద్ధు మాత్రం సమయానికి డబ్బు తీసుకొచ్చి మీ నాన్న ప్రాణాలు నిలబెట్టాడు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో తులసి కూడా సిద్ధు వైపు చూస్తూ కృతజ్ఞతతో దండం పెడుతూ, చాలా థ్యాంక్స్ అండి, మీ నాన్నగారు కండిషన్ పెట్టినా కూడా ఆయన్ని ఎదిరించి మరీ డబ్బు తీసుకొచ్చారు, ఎలాగైనా సరే ఆ డబ్బుని నేను మీకు తీర్చేస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటే, అప్పుడు సిద్ధు, తులసి ఏంటి తులసి ఇది, నన్ను పరాయివాడిలాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నావు,
డబ్బు గురించి తర్వాత ఆలోచించవచ్చు, ముందు మీ నాన్నగారికి ఎలా ఉందో చూద్దామని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక సిద్ధు మంచితనం తెలుసుకున్న తులసి ఇటువంటి మంచి మనిషిన నేను ఇన్ని రోజులు బాధ పెట్టాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.